ఫిలెమోనుకు రాసిన పత్రిక మొదటి వచనంలో మొదటి లైన్లో మొదటి భాగం, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు. మరలా చదువుతున్నాను, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు. కనపడిందా మీ బైబిల్లో? అదే పత్రికలో 10వ వచనంలో 2వ లైన్, 10వ వచనంలో 2వ లైన్, అదే పత్రిక 10వ వచనం 2వ లైన్. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను. ఈ రెండు పదాలు మీరు మీ బైబిల్లో గమనించండి. క్రీస్తు యేసు ఖైదీ, క్రీస్తు యేసు ఖైదీ. నేను రెండు పేర్లు చెప్తాను. ఈ మధ్య ఖైదు చేయబడిన వారు, అంటే పోలీసులు అరెస్ట్ చేసిన ఒక ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్తాను. మరి మీకు తెలిస్తే నాకు చెప్పండి. శశికృష్ణ, శశికృష్ణ పోయిన సోమవారమే అరెస్ట్ చేశారు పోలీసులు. తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. శశికృష్ణ, రైట్, అరెస్ట్ చేశారు పోలీసులు. దేనికి అరెస్ట్ చేశారు? దేనికి అరెస్ట్ చేశారు? ఆగస్టు 15వ తారీఖున మన గుంటూరులో నల్లపు రమ్య అనేటువంటి అమ్మాయిని నడి రోడ్డు మీద కత్తితో పొడిచాడు. అవి ఫొటోస్ వచ్చాయి, చూసి చాలా బాధపడ్డాను. ఈ పొట్ట దగ్గర 5 పోట్లు ఉన్నాయి, మెడ దగ్గర, గొంతు దగ్గర 3 పోట్లు ఉన్నాయి. కత్తి దిగిపోయింది అలా శరీరంలోకి, రక్తమంతా కారిపోయి, లోపల పేగులు నరాలు కూడా తెగిపోయి, లోపల బ్లీడింగ్ అయిపోయి, పొట్టలో గొంతులో చచ్చిపోయింది ఆ బిడ్డ. శశికృష్ణ, అతని ఖైదు చేశారు పోలీసులు, జైల్లో వేశారు. రెండో వ్యక్తి పేరు చెప్తున్నాను. మీరు వింటున్నారా లేదా అని చూస్తున్నాను. హనీ జాన్సన్, ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. హనీ జాన్సన్ అరెస్ట్ చేశారు అని తెలిసిన వాళ్ళు. హనీ జాన్సన్ దేనికి అరెస్ట్ చేశారు? ఈయన్ని చేయెత్తిన వాళ్ళు చెప్పండి, దేనికి అరెస్ట్ చేశారు? దేవుని వాక్యం చెప్తున్నాడని అరెస్ట్ చేశారు. శశికృష్ణ ఖైదీనే, హనీ జాన్సన్ కూడా ఖైదీనే. రాత్రిపూట, అర్ధరాత్రి పూట హనీ జాన్సన్ అనే పాస్టర్ గారి ఇంటికి వచ్చి, ముందుగా ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, ఏ వార్త తెలియజేయకుండా, మామూలు సివిల్ డ్రెస్సులో వచ్చేసి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఏం మాట్లాడటానికి లేదు. వెంటనే ఇంట్లోకి రాగానే ఫోన్ లాగేసుకున్నారు, ఎత్తేసుకున్నారు, కార్లు వేసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో కనీసం 2 రోజులు గడిచింది, నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే, తెలంగాణలో పోలీసులు తీసుకెళ్ళి జైల్లో వేశారు, ఖైదీ చేశారు హనీ జాన్సన్ అనే పాస్టర్ గారిని. వీళ్ళిద్దరు ఇప్పుడు ఖైదీలు. శశికృష్ణ ఖైదీ, తర్వాత హనీ జాన్సన్ ఖైదీ. వీళ్ళిద్దరూ ఖైదు చేయబడ్డారు కదా, జైల్లో ఉన్నారు కదా. ఏంటి వీళ్ళిద్దరికి తేడా? వీళ్ళిద్దరికి ఏంటి తేడా? ఈరోజు ఈ వర్తమానం ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కాదు, క్రైస్తవ లోకం మొత్తానికి అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరేపణ కలుగు చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు ఈ వర్తమానం. ఏంటి శశికృష్ణకి
హనీ జాన్సన్కి తేడా చూస్తుంటే ఇద్దరూ స్టేషన్లో ఉన్నారు, ఇద్దరూ పోలీసుల పర్యవేక్షణలోనే ఉన్నారు, ఇద్దరూ ఇంటికి వెళ్ళడానికి కుదరదు. లోపల స్టేషన్లో ఏం చేస్తున్నారో బయట మనకి ఎవరికి తెలియదు. శశికృష్ణని ఏం చేస్తున్నారో మనకు తెలియదు, హనీ జాన్సన్ గారిని ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళిద్దరూ చేసిన పనులేంటో మాత్రం మనకు తెలుసు. శశికృష్ణ అనే వ్యక్తి తనను ప్రేమించలేదు అనే ఒక కారణంతో ఒక అమ్మాయిని పొడిచి చంపేశాడు. ఇది నేరమా కాదా? నేరమేనా? హనీ జాన్సన్ యేసుక్రీస్తు ప్రభు ఎంత పరిశుద్ధుడో ఎంత గొప్పవాడో వివరించి చెబుతా ఉన్నాడు. క్రైస్తవులను దూషిస్తున్న వారికి ఆన్సర్ చేస్తున్నాడు. మీరు ఇలా విమర్శించారు, మీరు ఇలా రాశారు యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభువుని గురించి లేఖనాలు ఇలా చెప్తా ఉన్నాయి అని లేఖనాలను ఎత్తి యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు హనీ జాన్సన్. ఇదేమన్నా నేరమా? నేరమా? మరి ఎందుకు అరెస్ట్ చేశారు? అపోస్తలుడైన పౌలు గారి గురించి రాయబడిన మాట మనం చదువుకున్నాం ఫిలెమోను పత్రికలో. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను. పౌలు గారు ఖైదీ చేయబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. ఎందుకు వేయబడ్డాడు? ఈ ఖైదీకి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఆయనే చెప్పుకుంటున్నాడు గర్వంగా. ఏమనంటే, నేను క్రీస్తు యేసు ఖైదీని. దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది క్లుప్తంగా చెప్తాను, రెండో అర్థాన్ని ఈరోజు ఆత్మ ప్రేరణతో మీతో పంచుకోవటానికి నిలబడ్డాను ఇక్కడ. ఖైదీ అంటే బంధింపబడినవాడు. నేను క్రీస్తు యేసుకు బంధింపబడిన వాడును. నేను స్వతంత్రంగా బ్రతకటానికి వీల్లేదు. యేసుకు నేను బందీని, యేసుకు నేను బంధింపబడ్డాను, యేసు క్రీస్తుకు నేను ఖైదీనైపోయాను. నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. పౌలు అంటున్నాడు, ఏమై ఉంటాడట? నేను యేసు క్రీస్తుకు ఖైదీనైపోయాను. లోకంలో కొన్ని పేర్లు మనం వింటూ ఉంటాం. ప్రేమ ఖైదీ. అరే ఈడ అమ్మాయికి ఖైదీ అయిపోయాడు రా. ఖైదీ అవ్వటం అంటే ఏంటంటే అప్పగించుకోవటం, ఇక పూర్తిగా నాదంటూ ఏ ఇష్టం లేదు. పౌలు గారు చెప్తున్నారు ఈ మాట, నేను క్రీస్తు యేసుకు ఖైదీని. ఒకప్పుడు విచ్చలవిడిగా బ్రతికేవాడిని, మైండ్లో ఏది అనిపిస్తే అది చేసేవాడిని. ఒకప్పుడు నాకు ఎలా వెళ్ళాలనిపిస్తే అలా వెళ్ళేవాడిని, ఏది చేయాలనిపిస్తే అది చేసేవాడిని, ఏది తినాలనిపిస్తే అది తినేవాడిని. ఇప్పుడు నేను అలా కాదు, నేను యేసు క్రీస్తుకు ఖైదీని, బంధింపబడ్డాను యేసు క్రీస్తుకి. నీరదాశ్వముగా నిత్యాగబంధము నన్ను బంధించేనా. అలా బంధించబడ్డాడు పౌలు గారు. నేను క్రీస్తు యేసుకు ఖైదీని. ఖైదైపోయాను ఆయనకి. ఆయన విడిచిపెట్టి బయటికి రాలేను, ఆయన విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళలేను. నేను ఆ చెరసాల్లోనే ఉంటా, యేసు క్రీస్తు దగ్గరే ఉంటా. ఏమయ్యా, యేసు ప్రభు దగ్గరే ఉంటే అది బంధకం కదయ్యా. యేసు ప్రభు చెప్పాడు ఈ మార్గము ఇరుకుగా ఉంటుందని. యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల ఆఖరికి తన ప్రాణమును సహా ద్వేషింపని వాడు నాకు పాత్రుడు కాడని చెప్పాడు. నేను ఆ క్రీస్తు యేసుకు ఖైదీని. నేను ఆయనకు బంధించబడ్డా, నేను ఆయనకు ఖైదీని. అక్కడ సరెండర్ అయిపోయాను నేను పూర్తిగా. యేసు క్రీస్తుకు నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను. ఎంత బాగుందండి ఈ మాట. ఇప్పుడన్నా నీ గురించి నువ్వు ఇలా చెప్పుకున్నావు, నేను యేసు క్రీస్తు ఖైదీని. బంధింపబడ్డావా యేసుక్రీస్తుకి ఇలాగా? ఈ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? అర్థమవుతున్నాయి. మనసు పెట్టి వినండి, హృదయపూర్వకంగా వినండి. ఇక ఖైదీని తీసుకెళ్ళి లోపలేస్తే ఇక ఖైదీది ఏముంది? తనకు కావలసిన అన్నమేం బెటర్. అక్కడ ఏది పెడితే అది తింటమే. ఏ బట్టలు ఇస్తే ఆ బట్టలు వేసుకోవటమే. ఏ పని చెబితే
ఆ పని చేయటమే. ఇది ఆత్మ సంబంధమైన ఖైదీ అనుభవం. నేను క్రీస్తు యేసునకు ఖైదీని. అలా మనం బ్రతుకుదుముగాక, అలా మనం బ్రతుకుదుముగాక. నేను ఒక సహోదరుడితో మాట్లాడితే ఇలా అన్నాను, నీకు నచ్చితే మందిరానికి వస్తావు, నీకు కుదిరితే మందిరానికి వస్తావు, నీకు రావాలనిపిస్తే మందిరానికి వస్తావు. కానీ నేను అలా కాదు సహోదరుడా. నాకు కుదిరినా కుదరకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా నేను మందిరంలో ఉండి తీరాలి. ఎందుకో తెలుసా? నేను క్రీస్తు యేసుకు ఖైదీని. నీకు కుదిరితే వస్తావు. ఇప్పుడు వంట చేసే పనులు ఉన్నాయి సిస్టర్స్కి, కుదిరితే వచ్చి వంట చేస్తారు, కుదరకపోతే చెప్పండి రారు. బ్రదర్స్ ఉన్నారు మందిరంలో ఏమైనా పరిచయం చేయాలి, కుదిరితే వస్తారు, కుదరకపోతే వినబట్లేదు రారు. ఇప్పుడు మా ఆదివారం ఆరాధనకి మీరంతా రావాలనుకున్నారు, వచ్చారు. మీరు రావాలనుకుంటే ఆదివారం వస్తారు. బైబిల్ స్టడీకి ఎందుకులే, విజ్ఞాపనకి ఎందుకులే అనుకుంటే రారు మీరు. కానీ బైబిల్ స్టడీ అయినా నేను ఉండాలి, విజ్ఞాపన అయినా నేను ఉండాలి, ఆరాధన అయినా నేను ఉండాలి. ఎందుకు? నేను ఖైదీని. నువ్వెందుకు ఖైదీ అవ్వలేదు దేవునికి? ఖైదీగా బ్రతుకుతాం. అవును, యేసు క్రీస్తు ఖైదీలం అవుదాం. మనం ఆయనకి సరెండర్ అయిపోదాం పూర్తిగా. అది పోలీసులు పేల్చేటప్పుడు తుపాకీ పెట్టేది అంటారు కదా, ఏమంటారు? యు ఆర్ అండర్ అరెస్ట్, హ్యాండ్స్ అప్, అయిపోయింది పూర్తిగా. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? క్రీస్తుకు ఇలా అండర్ అరెస్ట్ అవ్వటమే, పూర్తిగా క్రీస్తుకు అప్పగించుకోవటమే క్రైస్తవ్యం. తుపాకీ కాదు ఇక్కడ. ప్రేమ, సువార్త, సిలువ, వీటిని చూచినప్పుడు ఆయన మనకి అండర్ అరెస్ట్ అనాల్సిన పని లేదు. ఆ సిలువను చూడగానే, ఆ ప్రేమను అనుభవిస్తూ ఉండగానే నేను నీకు పూర్తిగా సరెండర్ అయిపోతున్నా, ఖైదీని అయిపోతున్నాను నీకు. అలా సిలువకు ఖైదీ అయిపోయిన వాడే అపోస్తలుడైన పౌలు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి ఆయన నామాన్ని గనపరు. ఇది ఆత్మ సంబంధమైన ఖైదీ అనుభవం. నువ్వు అలాగ పూర్తిగా క్రీస్తు యేసుకు ఖైదీగా అప్పగించుకో, దేవుడు నిన్ను ఆ రీతిగా స్థిరపరచునుగాక. గట్టిగా అనాలి. ఇక రెండో కోణంలోకి వస్తాను. ఇది భౌతిక సంబంధంగా నిజముగా పౌలు గారు చెరసాలలో ఉన్నారు, నిజంగా ఖైదీగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు పౌలు గారు. క్రీస్తు యేసు ఖైదీ అని చెప్పుకుంటా ఉన్నాడు. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు శశికృష్ణ అనే వ్యక్తిని ఖైదీ చేశారు, లోపలేశారు. అతనికి ఒక పేరు పెడతారు, ఏమనంటే వీడు గుంటూరులో రమ్య అనే అమ్మాయిని చంపేశాడు. ఇది అతనికి పెట్టిన టైటిల్, హంతకుడు. లోపల జైల్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, రే వీడు ఏం చేశాడు, వచ్చాడు రా పక్కన వాళ్ళు అనుకున్నాడు. ఈడ నిలువున నడి రోడ్డు మీద అమాయకులైన ఒక యవన బిడ్డని చంపిన నరహంతకుడు అని చెప్తున్నారు. అదే జైల్లో దొంగతనం చేసి దొరికిన వాడు కూడా వచ్చాడు. రే ఏం చేసావురా అన్నాడు. చెప్తున్నారు, ఈడ ఆ అమ్మ దారిన పోతా ఉంటే మెడలో చైన్ లాక్కొని వెళ్ళాడు. ఎరా ట్రైన్ చైన్ లాగటం ఏడన్నా చూసాం, అది పద్ధతిరా? ఈ చైన్ లాగే పద్ధతి మీరు నేర్చుకుంటారు అనుకుంటే అసలు మేము ఈ పద్ధతే పెట్టేవాళ్ళం కాదురా ట్రైన్లో అని. వీడు దొంగ. ఇంకొకడు ఆ జైల్లో ఉన్నాడు, వాడిని అడుగుతున్నారు, రే నువ్వేం చేసి వచ్చావు ఇక్కడికి, నువ్వెందుకు ఖైదీ చేయబడ్డావు ఇక్కడ అని అడిగితే, నేను దొంగ సంతకాలు పెట్టా, దొరికిపోయాను గవర్నమెంట్కి. ఆ ఖైదీ. అదే జైల్లో పౌలు గారు ఉన్నారు. అక్కడ పౌలు గారిని అడుగుతున్నారు, నువ్వేం నేరం చేసావేంటి? పౌలు గారు మౌనంగా నిలవబడ్డాడు. పక్కన వాళ్ళు అంటున్నారు, ఎవరు చంపలేదండి ఈ మనిషి మాకు తెలిసి, మరి జైలుకి ఎందుకు వచ్చాడు? దొంగతనం చేసావా? దొంగతనం కూడా చేయలేదండి. ఏమన్నా ఫోర్జరీ సంతకాలు చేసావా? ఫోర్జరీ చేసావా? లేదండి. మరి ఎందుకు వచ్చావు జైలుకి?
నేను నమ్మిన విశ్వాసమును బట్టి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ మాట అందరికీ అర్థం కాదండి, నిజంగా అర్థం కాదు ఈ మాట. నేను నమ్మిన దేవుని అందరి విశ్వాసమును బట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. పౌలు గారిని జైలుకు పంపించారండి. మొట్టమొదటిసారి జైలుకు పంపించేటప్పుడు సైన్యాధిపతి ఉత్తరం రాస్తున్నాడు అధిపతికి. ఏమని రాశాడో చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. హలో, కొంచెం బైబిల్స్ పైకి పట్టుకుంటారా? అయ్యా వేణు మాధవ్, బైబిల్ పైకి పట్టుకున్నాను, చదువు. పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ నొద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక రాసెను. పౌలు గారిని మొట్టమొదటిసారి అధికారి దగ్గరికి పంపిస్తున్నాడు. గుర్రాల మీద పంపిస్తా ఉన్నాడు. రెడీ చేయండి గుర్రాలు. అతను బంధించి పంపించడానికి రెడీ అయ్యాడు. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? ఫేలిక్స్ అనేటువంటి వ్యక్తి దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ ఉత్తరంలో ఇలా రాయబడి ఉంది, 29వ వచనం. అందరూ కలిసి చదవాలి. వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందు ఏమీ కనుపరచలేదు. పౌలు గారిని జడ్జి దగ్గరికి, అధికారి దగ్గరికి పంపిస్తూ శతాధిపతి లేక సైన్యాధిపతి రాస్తున్న ఉత్తరంలో ఒక విషయం ఏంటంటే, ఇతను మరణమునకు కానీ, బంధకాలంటే జైల్లో వేయబడటానికి కానీ ఇతని యందు ఏ నేరమును వారు కనుపరచలేదు. మరి ఎందుకు జైలుకి? ఏ తేజ, జైలుకి ఎవరు వెళ్తారు చెప్పండి? నేరం చేసిన వాడు వెళ్తాడు. ఇతన్ని అధికారి దగ్గరికి పంపిస్తున్న సైన్యాధిపతి రాస్తూ మరణానికి కానీ బంధకానికి కానీ ఇతని మీద ఏ నేరం వారు చూపించలేకపోతున్నారు అన్నాడు. ఫేలిక్స్ దగ్గరికి వెళ్ళారు, పౌలుని తీసుకెళ్ళారు. పౌలు అక్కడికి వెళ్ళాక, అయ్యా వరుణ్ వినయ్యా, నా వైపు చూస్తా వాక్యం. అక్కడికి వెళ్ళాక ఫేలిక్స్ కొద్ది కాలం పౌలు గారిని అక్కడే పెట్టి ఎవరిని వస్తే చూద్దామన్నాడు. వచ్చారు, నేరం రుజువు చేయలేకపోయారు. ఫేలిక్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో చోటకు పోతున్నాడు. అధికారి ట్రాన్స్ఫర్ ఇంకో చోటకు పోతున్నాడు. అదే అధ్యాయం 24వ అధ్యాయం 27వ వచనం. 24వ అధ్యాయం 27వ వచనం. అందరూ కలిసి చదవాలి ఈ మాటలన్నీ, అందరూ కలిసి చదవాలి. 24, 27. 2 సంవత్సరములైన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడని అనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను. ఎడబెట్టిపోయాడంట. బంధకాల్లో ఉండటానికి ఏ నేరం చేశాడు పౌలు? ఎన్ని సంవత్సరాలు ఉంచాడు జైల్లో? వినపడలేదు నాకు. ఈయన ట్రాన్స్ఫర్ అయిపోతూ కూడా పౌలు గారిని అక్కడే విడిచిపెట్టిపోయాడంట. ఈ కేసు అటో ఇటో తేల్చలా. నేరం చేశాడా చేయలేదా రత్యంకులు తేల్చాడా? తేల్చకుండా అతను అక్కడే బంధకాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. ఫేలిక్స్ పోయాడు, ఫేస్తు వచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. ఈ ఫేస్తుకి రాగానే ఫైల్స్ అన్నీ చూశాడు, అన్ని కేసులు చూశాడు. పౌలు గారి కేసు తనకి ఎందుకో తలనొప్పిగా మారింది. అరే, ఇతను ఎవరో జైల్లో ఉన్నాడు, ఇంకా ఈ కేసు ఇంకా విచారణ కాకుండా, బెంచ్ మీదకి రాకుండా ఈ కేసు, ఇతనికి ఏ శిక్ష పడకుండా ఇతను 2 సంవత్సరాల నుంచి జైల్లో ఉండటం ఏంటి? అసలు ఈ సంగతి ఏందో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ అతని మీద దొంగతనం లేదు, నరహత్య, మానభంగం కేసు లేదు, ఆస్తి దోచుకున్నవాడు కాడు, ఏమీ లేదు అతని మీద. ఇతని సంగతి ఏంట అనుకుంటూ ఉండగా అతని దగ్గరికి అగ్రిప్ప అనేటువంటి రాజు వచ్చాడు.
ఈ ఫేస్తు దగ్గరికి. అగ్రిప్ప రాజుతో అంటాడు, ఈ ఫేస్తు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక కేసు నాకు కష్టంగా ఉంది. అతను ఇక్కడ విడిచిపెట్టబడ్డాడు, ఫేలిక్స్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు అన్నాడు. అదేంటి? దొంగతనమా, హత్య, మానభంగమా, దోపిడీ, ఆస్తి దోపిడీయా, ఫోర్జరీలా? అవేమీ కాదు. అదేంటి మరి చెబుతున్నాడు. అతను చెబుతున్నాడు అగ్రిప్ప రాజుతో. 25వ అధ్యాయం 19వ వచనం. 25వ అధ్యాయం 19వ వచనం. 18 కూడా చదవండి. 18 కూడా. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకొనిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు. ఇతను ఆడు కూర్చొని పౌలు నాడు నిలబెట్టి ఇటుపక్క, అబ్బాయి చెప్పండి అతని గురించి ఎంత మీకు గోల్ చెప్పండి, జైల్లో ఉన్నాడు, అతని సంగతి అటు ఇటు తేల్చేస్తా అన్నాడు. ఇతను అనుకుంటున్నాడు, ఫేస్తు అనుకుంటున్నాడు దొంగతనం గురించి చెప్తారు, హత్య గురించి చెప్తారు, ఆ అమ్మాయికి లెటర్ రాశాడని చెప్తారు, ఆ ఇంట్లో ఏదో తీసుకెళ్ళాడని చెప్తారు అని అనుకుంటున్నాడు. ఇతను ఆడు కూర్చొని వాళ్ళు ఏందో చెబుతున్నారు. తలకాయకి ఇక్కుని ఫేస్తు, అబ్బాయ్ నరహత్య చేస్తే చట్టం ఉందిరా, ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం పలానా పలానా డాష్ కింద లోపలేస్తా. మానభంగం చేస్తే ఇండియన్ పెనల్ కోడ్ రాజ్యాంగం ప్రకారం డాష్ డాష్ కోడ్ కింద 7 ఏళ్ళు జైలు శిక్ష వేస్తా, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తా, ఉరి శిక్ష వేస్తా. ఇదేంద్రా, చట్టాల్లో లేని నేరాలు మోపుతారు మీరు. ఏం లేవు, చట్టాల్లో లేవు మీరు చెప్పే. అసలు ఇది నేరంగా అనిపించడం లేదు. ఫేస్తు తలకాయ గీరుకొని ఈ మాట విన్నాడట. ఏమనంటే 19వ వచనం, అందరు కలిసి చదవండి బిగ్గరగా. 19వ వచనం. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడేను. కోటండి గట్టిగా చప్పట్లు. వీళ్ళకి పౌలు మీద ఉన్న వివాదం ఏంటంటే ఆస్తిపాస్తుల దగ్గర కాదు, వాళ్ళ అమ్మాయిని కదిలిచ్చాడని చెప్పండి, వాళ్ళ ఇల్లు దోచుకున్నాడని కాదు, వాళ్ళకి అప్పులు ఇచ్చి ఎగ్గొట్టాడని కాదు, ఒకే ఒక్క నేరం మోపుతున్నారు. అదేంటంటే యేసు అనే ఒకనిని బట్టి. నా హృదయం ఎందుకో చాలా సంతోషంగా ఉందండి. దొంగతనం చేసి జైలుకి పోలా పౌలు, యేసును నమ్ముకొని జైలుకి పోయాడు. యేసును నమ్మిన వాడే జైలుకి పోయాడు. నేను అనుకున్న నేరాల్లో ఒక్కటి కూడా మోపడం లేదు. యేసు అను ఒకరిని గూర్చి వీరికి ఇతని మీద ఏదో వివాదాలు ఉన్నాయి. ఆ యేసుని గురించి కూడా ఏమంటున్నాడో తెలుసా? చనిపోయిన యేసు అను ఒకని. ఆయన ఎవరో ఒక ఆయన చచ్చిపోయాడంట. వాళ్ళేమో చచ్చిపోయాడు అంటారు, ఈయనేమో తిరిగి లేచాడు అంటాడు. ఆ చచ్చిపోయిన వాడిని చెప్పొద్దని వీళ్ళు అంటారు, ఇతనేమో ఆయన చనిపోయి తిరిగి లేచి నాకు దమస్కు మార్గంలో కనబడి యేసు నేనే నజరేయుడైన యేసుని నన్ను ప్రకటించు అని చెప్పాడు. నేను ప్రకటించుకుని ఎట్టుంటానంటాడు. అసలు ఈ యేసులో ఏం చేయాలో నాకు తలకాయ పోతుంది. వాళ్ళేమో యేసును చెప్పొద్దంటారు, ఇతనేమో యేసుని చెప్తానంటాడు. ఎవరో ఒక యేసు చచ్చిపోయాడంట. ఆయన ఎవరో చనిపోయిన యేసు అని ఒకని గూర్చి వివాదం. ఏమండి పౌలు జీవితం? జైల్లో బతుకుతున్నాడే. ఎందుకు జైల్లో ఉన్నాడు అంటే యేసు అను ఒకని నిమిత్తం. అందుకనే ఫిలేమోనుకు రాస్తూ క్రీస్తు యేసు ఖైదీని నేను, నరహత్య చేత ఖైదీనైన వాడిని గాను, మనభంగం చేసి జైలుకు పోయిన వాడిని గాను, అప్పులు ఎగ్గొట్టి జైలుకు పోయిన వాడిని గాను, ప్రక్కన వారి దగ్గర ఏదో దోచుకొని జైలుకు పోయిన వాడిని కాను, ఒకే ఒక్క కారణం చేత నేను ఖైదీనయ్యాను. అదే క్రీస్తు యేసు పేరును బట్టి. ఫేస్తుకు మైండ్ పోతుంది, ఏం చేయాలరా బాబు ఈ పౌలుని? అరే నేరం రుజువు అవ్వడం లేదు, ఆ నేరానికి తగ్గ శిక్ష కూడా లేదు. ఒక మాట చెప్తాను, చట్టంలో లేని నేరాన్ని పౌలు మీద పెట్టి అలా బ్లాక్ లిస్ట్లో పెట్టారు, బ్రాకెట్లో పెట్టారు పౌలుని. జైల్లో ఉన్నాడు పౌలు గారు. ఇప్పుడు చెప్పండి, శశికృష్ణకి హనీ జాన్సన్కి తేడా? చెప్పాలి. శశికృష్ణ నరహంతకుడు, హనీ జాన్సన్
చనిపోయి తిరిగి లేచిన యేసు అను ఒకరి నిమిత్తము ఖైదీ. చెప్పాలి మన విశ్వాసం. మరి యేసు అను ఒకని యందు వారు ఉంచిన విశ్వాసం కొరకు పౌలును చెరసాల్లో వేశారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. మరలా అక్కడి నుంచి ఫేలిక్స్ పోయాడా, ఫేస్తు అగ్రిప్పకి చెప్పాడా, అగ్రిప్ప దగ్గర నుంచి కైసరు దగ్గరికి పంపించారు పౌలుని. కింద కోర్టులో అవల, పైకోర్టుకి అవల, పైకోర్టుకి అవల, ఆ పైకోర్టుకి అవల, ఫైనల్గా చక్రవర్తి కైసరు దగ్గరికి పంపారు. కైసరు శిరశ్ఛేదన చేసి పౌలును చంపేశాడు. హత్య చేశాడా? ఎందుకయ్యా పౌలు తల కొట్టేశారు, పౌలు తల నరికేస్తున్నారు ఎందుకయ్యా? ఆ పెద్ద మొద్దు దగ్గరికి శిరశ్ఛేదన చేయబడే ఆ స్థలానికి, వధ స్థలానికి పౌలు గారు తీసుకొని రాబడ్డారు. 2 చేతులు వెనక్కి గొలుసులతో కట్టివేయబడ్డాయి. అక్కడికి వచ్చి ఇలాగుంటుంది, అంటే ఇంకొంచెం ఎత్తుగా ఉంటుంది. అక్కడికి వచ్చి చేతులు వెనక్కి కట్టివేయబడి ఉంటాయి. మోకాళ్ళు వేసి దాని దగ్గర చేతులు వెనక్కి పెట్టి ఉంటాయి, కట్టేసి ఉంటాయి. అక్కడికి వచ్చి ఆ రాయి దగ్గర, వధస్థలం దగ్గర చికెన్ కొట్టే కొట్లో దిమ్ము ఉంటుందే, అలాంటిది పెద్దది ఉంటుంది. చేతులు 2 వెనక్కి కట్టి ఉంటాయి. వచ్చి దాని దగ్గర మోకాళ్ళుని తలకే దాని మీద అలా పెట్టాలి. కత్తితో నరికేస్తారు. వధస్థలం అంటారు దాన్ని. పౌలు అక్కడికి తీసుకురాబడ్డాడు. ఇంతకుముందు చాలామంది అక్కడ వధించబడ్డారు. రమ్య అనే అమ్మాయిని చంపాడు కనుక వాడిని అక్కడ తలకాయ నరికాం, తప్పు లేదు. వాడు మొన్న ఆటోలో ఎక్కించుకొని పోతూ ఆ అమ్మాయిని మానభంగం చేశాడు, ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేశాడు. అట్లాంటి వాడు బ్రతికితే ఇంకొకడు చేస్తాడు. వాడిని ఆ వధస్థలంలో తల నరికాం, తప్పు లేదు. వాడు తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఆ కొంప కూల్చడానికి కారణమయ్యాడు. వాడిని ఆ వధస్థలంలో తల నరికాం, తప్పు లేదు. సమాజములో చీడపురుగులాగా పట్టి ఇంకొకడు చెడిపోవటానికి కారణమవుతున్న వ్యక్తులను ఈ వధస్థలంలో నరికి చంపేశాం, తప్పులేదు. ఇతను ఏం చేశాడు? అక్కడ ఉన్న జనమంతా అనుకుంటా ఉన్నారు, ఏం చేశాడు, ఏమి అనుభవించాడు, ఏమి లాక్కున్నాడు, ఏమి సుఖపడ్డాడు, ఏమి తన కోసం తన పిల్లల కోసం నిల్వ చేయడానికి అక్రమాలు చేశాడు, అన్యాయాలు చేశాడు, చట్టానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏం చేశాడు అని అడుగుతుంటే వాళ్ళందరూ ఏదో చేసి ఉంటాడు అని అనుకుంటూ ఉంటే పౌలు అక్కడికి వచ్చి వధస్థలం దగ్గర తల అలా దాని మీద పెట్టినప్పుడు ఆఖరి కోరిక పౌలు గారిని అడుగుతున్నారు, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా? ఆయన ఒక మాట అన్నాడట పౌలు గారు, ప్రార్థన చేసుకోవటానికి ఒక 10 నిమిషాల సమయం ఇవ్వండి, ప్రార్థన చేసుకోవటానికి. చివరి కోరిక ఓకే అన్నప్పుడు చేతులు వెనక్కి కట్టివేయబడి ఆ వధస్థలం దగ్గర తల దాని మీద పెట్టడానికి సిద్ధమైపోయిన పౌలు ఇలా అంటున్నాడు, ప్రియులరా, యేసు క్రీస్తు నందుంచిన విశ్వాసము కొరకై నేను ఇప్పుడిక్కడ వధస్థలంలో వధించబడుతున్నాను. నేను ఆ క్రీస్తును కలుసుకోవటానికి వెళుతున్నాను. నాతో కూడా మీరందరూ రావాలని కోరుతున్నాను. ఇదే మాట చెప్పి ఆయన మౌనంగా ఆ వధస్థలంలో ఆ దిమ్మె మీద అలా తలానిచ్చి చేతులు వెనక్కి పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాడు. 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, కదలటం లేదు, రెడీ అనడం లేదు పౌలు. చూచారు, కత్తి తీసి, పెద్ద కత్తి తీసి రెడీగా ఉన్నాడు, కత్తితో నరికే వ్యక్తి. అందరూ కూర్చొని ఉన్నారు, చూస్తున్నారు, వేడుకగా చూస్తారు, అది చూస్తున్నారు. పౌలు అలాగే ఉన్నాడు 15 నిమిషాలు, 20 నిమిషాలు. చాలా టైం అయింది, ఇప్పటికే వేసేయండి అన్నాడు చక్రవర్తి అధికారి, అక్కడ ఉన్న అధికారి. ఆ కత్తి, పెద్ద కత్తి తీసి పౌలు గారి మెడ నరికితే తల అలా వెళ్ళిపడింది. మొండెం అక్కడ అలాగే మోకాళ్ళ మీదే ఉండిపోయింది.
ఎంతోమందిని అక్కడ నరికినప్పుడు బాడీ కింద పడి కోడి మెడ కోసినప్పుడు కొట్టుకుంటుందే, అలా కొట్టుకున్నారు. పౌలు మోకాళ్ళ మీద అలాగే కూర్చుండిపోయాడు, తల లేదు. ఎందుకు రైట్ అయిపోయాడు పౌలు అంటే, చనిపోయిన యేసు అను ఒకరి నిమిత్తం. ఇల్లు కట్టుకోవటానికి అక్రమంగా డబ్బు తెచ్చుకున్నాడు కాదు, తన కోసం ఏది అనుభవించినోడు కాదు, తాను నమ్మిన యేసు క్రీస్తు కోసం, తాను వెంబడించిన యేసు కోసం, యేసు క్రీస్తునందు తనకున్న విశ్వాసం కోసం. ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు కానీ ప్రాణం పోగొట్టుకున్నాడు తన విశ్వాసం కోసం. ఇప్పుడు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. యేసునందు విశ్వాసం పోగొట్టుకోలేదు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ విశ్వాసంలో తగ్గలేదు ఎక్కడ పౌలు. క్రీస్తు యేసు ఖైదీ. ప్రభు కొరకు నువ్వేమన్నా, నేనేమన్నా, విశ్వాసం కోసం నిలబడే, విశ్వాసం కోసం. వాక్యం ఇలా రాయబడి ఉంది, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డారు. ఇందుకొరకు మీరు పిలువబడ్డారు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దమస్కు మార్గంలో దేవుడు ఎందుకు దర్శించాడు పౌల్ని? ఇందుకొరకే. తప్పు చేసి శిక్ష అనుభవిస్తే ఏమి ఘనత? ఏమంటే పక్కనోడి దగ్గర నేను ఏదో లాక్కొని అది అందరూ చూసి, రే నువ్వు లాక్కున్నావురా అని నన్ను 4 కొట్టారు, నాకేం ఘనత? తప్పు చేసినందుకే కొట్టి, అది ఘనత నాకు? వినబడటం లేదు. నేను ప్రక్కనున్న వారి దగ్గర అన్యాయంగా ఆస్తి లాక్కున్నాను, అందుకు కేసేసి నన్ను జైల్లో వేశారు, ఇదేనా ఘనత నాకు? కాదు. ఏది ఘనత? మేలు చేసి కూడా శ్రమ పొందటం ఘనత. పౌలు మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? చెప్పాలి గట్టిగా. పేతురు మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? సువార్త మేలు చేసేదే కదా. యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం మేలు చేయటమే కదా. నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఏదైనా వస్తువు తీసుకొని పోతే కీడు చేసినట్టు, నువ్వు కొడితే తప్పులేదు. సువార్త చెప్పడానికి పోతుంటే పేడ నీళ్ళు చల్లుతుంటే ఘనతగా ఎంచుకొని వస్తున్నారండి. సువార్త చెప్పడానికి వెళుతున్నప్పుడు ఆపి వారు దూషించి, తిట్టి, బొట్లు పెట్టి, అవమానపరిచి, టైర్లో గాలి తీస్తే ఆ బండ్లు నెట్టుకొస్తూ, కార్లు నెట్టుకొని వస్తూ, శ్రమ పడుతూ వారు నవ్వుకుంటున్నారండి, ఆనందపడుతున్నారండి. ఎందుకో తెలుసా? మనం కీడు చేసి శ్రమ పొందటం లేదు, మేలు చేసి శ్రమ పొందుతున్నాము. కొట్టండి గట్టిగా చప్పట్లో. నువ్వు అన్యాయం చేసి శిక్ష పొందే వ్యక్తిగా ఉండకూడదు. అందుకు పిలవలేదు దేవుడు నిన్ను నన్ను. మేలు చేసి శిక్ష పొందుదాం. మనం చేస్తుంది మేలే, మేలు చేస్తున్నా మనకు కీడెదురవుతా ఉంది. అయినా మనం ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఇందుకే దేవుడు మనల్ని పిలిచాడు. ఇందుకే పిలిచాడు దేవుడు మనల్ని. పౌలు అది ఎరిగి ఉన్నాడు, పేతురు అది ఎరిగి ఉన్నాడు. అందుకే ఈ నామము నిమిత్తమై మనం అవమానము పొందుటకు అర్హులమని ఎంచుకొని వారు ఆనందంతో వెళ్ళారట సభ దగ్గర నుండి, పేతురు, యోహానులు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. వారు ఇలా ఎంచుకున్నారట. 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున. దేనికోసం అవమానం పొందడానికి? యేసునామం కొరకు. యేసునామం కొరకు. ఏమనుకోవద్దు. సైకిల్ పెట్టారు బయట, సైకిల్ ఎత్తుకొని పోతా నన్ను పట్టుకున్నారు, పెట్ట 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 కొట్టారు. కొట్టండి రా, ప్రార్థనకు పోయి తనులు తింటున్నాను నేను. నువ్వు ప్రార్థనకు పోయి వచ్చి తనులు తింటుంది.
చెప్పండి. నువ్వు దొంగతనం చేసి తన్నులు తింటున్నావు. ప్రార్థనలో కూర్చొని శ్రమ పడుట మేలంట, తన్నులు తినాలంట, యేసునామం కొరకు అవమానించబడాలంట అనుకుని బయటికి పోయి పక్కన వాళ్ళు చెప్పులు వేసుకుని పోతున్నావు అనుకో. పిలిచి బొద్దున్నా లేదా, ఇంత పెద్దదానివి, మైండ్ ఏమైనా పోయిందా, కళ్ళు కనపట్టల్లా అన్నారు అనుకో. తిట్టో, ఇక 4 తిట్లు తినాలంట ఆయన నామం కోసం. ఆయన నామం కోసం తింటున్నావు తిట్లు. ఏ ప్రభాకర్, దేనికి తింటున్నావు తిట్లు? చేసిన పాపానికి తింటున్నావు. ఎవరు సైకిల్ తీసుకెళ్లకుండా, ఎవరు బండి తీసుకెళ్లకుండా, ఎవరు చెప్పులు వేసుకెళ్లకుండా, పక్కన వాళ్ళు బైబిల్ ఎత్తుకెళ్లకుండా ప్రార్థనకు వచ్చి నువ్వు మరలా తిరిగి వెళుతూ ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా యేసు క్రీస్తును బట్టి నిన్ను దూషించారా? మాలోడా అన్నారా? ఈ బైబిల్ నువ్వు పట్టుకో, ఇది పట్టుకొని పోతే మాలోడా అయ్యా, నీ నామము కొరకు నేను ఈ పేరు పెట్టించుకున్నాను, నన్ను పాత్రుడిగా ఎంచినందుకు నీకు స్తోత్రం. ఎంత సిగ్గో. మీ స్టేటస్లో యేసు ప్రభు వాక్యం ఎప్పుడన్నా పెట్టుకున్నారా? స్టేటస్లో ఉన్నోళ్ళు ఎత్తండి. అదే వాట్సాప్లో ఉన్నోళ్ళు చెయ్యెత్తండి, పైకి ఎత్తండి అబ్బా మీ చేతులు. వాట్సాప్లో ఉన్నోళ్ళు, నీకు లేదా తమ్ముడు వేణు, మరి చేయత్తవేంది? వాట్సాప్లో ఉన్నోళ్ళు చెయ్యెత్తండి అన్న. రైట్. మీ స్టేటస్ దేవుని వాక్యం పెట్టుకోవడానికి మీకు ధైర్యం ఉందా? వాక్యం పెట్టుకుంటే ఏంద్రవు ఆయన నామము నిమిత్తం పడు. వారు పాత్రులుగా ఎంచినందుకు మహా ఆనందంతో సభ దగ్గర నుంచి వెళ్ళిపోయారంట. ఇందుకు కదా దేవుడు మనల్ని పిలిచాడు, ఇందుకే కదా పౌలు గారు సంఘానికి ఈ మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 14:22. అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. ఈ మాట బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించెను. బిగ్గరగా కొట్టండి. పౌలు గారు చెప్తున్నాడు మనం అనేక శ్రమలను అనుభవించి ఆయన రాజ్యంలో చేరాలి. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? మేలు పొందటానికా? అవి కూడా పొందుదాం. ఇంకొక కోణం కూడా ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండాలి. సమృద్ధి పొందిన పౌలు గారే కొన్నిసార్లు కరువు పొందాడు. ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడని చెప్పిన పేతురు గారే ఆ నామం కొరకు మనం శ్రమపడాలని కూడా చెప్పాడు. అనేక శ్రమలు పొందిన పిదప మనం ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఆ రాజ్యం చేరుకునేందుకు శ్రమపడాలి. పౌలు గారు ఆ శ్రమలను అనుభవిస్తూ దేవుని రాజ్యానికి చేరుకున్నాడు. ఖైదయ్యారు. తర్వాత మీరు చదువుకోండి, హెబ్రీ 11లో రాయబడి ఉంటుంది. వారు బంధింపబడ్డారు, ఖడ్గం చేత నరకబడ్డారు, రంపాల చేత కోయబడ్డారు, వారు అగ్నిలో కాల్చబడ్డారు, వారు గుహలలో దిగంబర్లుగా బ్రతికారు. ఎందుకురా బాబు అంటే వారు నమ్మిన యేసు అను ఒకని కొరకు. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నా. నీ కొరకు యేసు ఎంత చేశాడు కదా, ఆ యేసు కొరకు నువ్వెంత చేస్తున్నావు? నీ కొరకు ఇంత చేశాడుగా చచ్చిపోయేంతగా. నాగేశ్వరరావు, అవును కదా, నీ కొరకు ఇంత చేశాడు కదా యేసు ప్రభు, నువ్వెంత చేస్తున్నావు ప్రభు కొరకు? సువార్త పత్రికలు అందించి తిట్టించుకున్నావు ఎప్పుడన్నా? తిట్టించుకోపోయి తిడతారేమోనని సువార్త పత్రిక నువ్వెట్ట శ్రమలు పొంది దేవుని రాజ్యానికి వస్తావు? నువ్వు అనుకుంటున్నావేమో గుట్టు సప్పుడు కాకుండా గంప కింద కోడిగా పెట్టినట్టుగా కప్పెట్టుకొని దాక్కుని ఎట్టగడి చచ్చిపోతే పరలోకం పోదామని.
ఏం శ్రమ పొందావు ఆ నామం కొరకు? ఏమనుకోదో మాట అంటాను, మీరు బాధపడినా మీకు గుచ్చుకునే ఇబ్బంది లేదు. నీ బిడ్డల కోసం రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తున్నావు కదా, శ్రమ పడుతున్నావు కదా. యేసు నామం కొరకు నువ్వు ఎంత శ్రమ పడ్డావు? యేసు నామం కొరకు నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు? జీవితాలు త్యాగం చేశాడు పౌలు, పేతురు, అపోస్తులు, భక్తులు, విశ్వాసం. నేడు మన ముందు కూడా హనీ జాన్సన్ అనే దైవ సేవకుడిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆవిడ గర్భవతి, ఎవరు లేరు, చిన్న మందిరం, చిన్న పరిచర్య. అంత చిన్న పరిచర్య, ధనవంతులు కాదు, అయినా ఎందుకు నిలబడ్డాడు రా హనీ జాన్సన్ అంటే, తాను నమ్మిన యేసు అను ఒక్కని కొరకు. ఏదో ఆదివారం మూసుకేసుకొని బైబిల్ తీసుకొని వచ్చి స్తోత్రం 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 హల్లెలూయా 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 అనుకొని వెళ్ళిపోవటానికి కాదు యేసు ప్రభు నిన్ను నన్ను రక్షించింది, పిలిచింది. ఆ నామం కొరకు శ్రమలను భరించడానికి ప్రభు పిలిచాడు. కొద్దిమంది ఏమనుకోవద్దు, ఈ మాట కూడా చెప్పనివ్వండి, మీ హృదయాల్లోకి పోనివ్వండి. బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏమో అనుకుంటారేమో, మీరు ప్రార్థనకు పోతారు అంటారేమో అని ఒక స్టిక్కర్ అడగబోయేటప్పుడు ఆ మాత్రం శ్రమ పడలేవా ప్రభు కోసం? ఓ మాట పడలేవా? ఒకసారి బిందు వాళ్ళ బంధువులు అతను ఎవరో చనిపోతే మేము వెళ్ళాము అక్కడికి, గుంటూరులో. అబ్బాయి ఈయనేనమ్మా అన్నారు. అవును పాస్టర్ గారు. ఆయన నా దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మాయి చేతులు బోసిగా ఉన్నాయి, ఏమైనా చేయించవచ్చుగా పాస్టర్ గారు. నేను అన్నాను, ఆ చేతులే కాదు మా జీవితాలే బోసిపోయినా పర్లేదు క్రీస్తు నిమిత్తం. అట్లా కాదండి. కూర్చోబెట్టి ఆయనకు ఒక 10 నిమిషాలు ప్రభు మాటలు చెప్తే మెల్లకుండా వెళ్ళిపోయాడు. క్రీస్తు కోసం నువ్వు ఏం శ్రమ పడ్డావు? నీ ఇంట్లో ఒక వాక్యం ఉందా? కంపెనీకి వెళ్ళినప్పుడు, పొలానికి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు కనీసం ఒక పాట పాడగలవా నువ్వు పిల్లల మధ్యలో? నేను ఐటీఐ చదువుకుంటున్నప్పుడు మా క్లాస్కి రావాల్సిన సార్ రాలా, ఆ తర్వాత సార్ కూడా రాలా. ఇక రారని అర్థమైపోయింది, ఆ రోజంతా సెలవు అని. ఒక మేడం వచ్చి కూర్చొని అరే ఆవిడ మాకు సంబంధించిన కదా, ఆమెకేం సబ్జెక్ట్, మాకు చెప్పే సబ్జెక్ట్ ఆమెకు లేదు. ఆమె కంప్యూటర్కి సంబంధించిన, మాకు కంప్యూటర్ లేదు, మాకు కంప్యూటర్ రాదు. ఆమె ఏం చెప్తుంది మాకు? కూర్చొని అరే తల ఒక పాట పాడుండ్రా అంది. ఇక ఒక్కొక్కడు మొదలుపెట్టి పాడుతున్నాడు. ఒకడు గాజువాక పిల్ల మేము గాజుల వాళ్ళం కాదు అన్నాడు. పాడుతున్నారు, ఒకటి తర్వాత ఒకడు పాడుతూ ఉన్నారు. ఇంకొకడు పాడుతూ ఉన్నారు. 3వ లైన్లో 2వ వ్యక్తిని నేను, ఆ బెంచ్లో 3వ లైన్లో 2వ వ్యక్తిని నేను. నాకు సమయం వచ్చింది, నా పక్కనోడు పాడుతూ ఉన్నాడు, నాకు వస్తుంది కదా. కానీ ముందు నేను ఒక మాట అనుకున్నా, ప్రభు నా దాకా రాకముందే బెల్ కొట్టడానికి నన్ను అక్కడ పెట్టింది ప్రభు. అయితే మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, అప్పుడే రక్షించబడి ఉన్నాను, రక్షణ అనుభవంతో ప్రభులో ఏదో క్రొత్త ఆశలతో పరుగులు తీస్తా ఉన్నా ప్రభులో. సమయం వచ్చింది, నా ప్రక్కన వ్యక్తి పాడుతూ ఉన్నాడు. సినిమా పాటలు వాళ్ళందరూ పాడుతుంది, వీళ్ళల్లో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? సినిమా పాటలు పాడిన వాళ్ళు ఎవరున్నారు? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ పాటలన్నీ పాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ పాడుతుండగా పక్కన వ్యక్తి పాడుతున్నాడు, ప్రభువా వాళ్ళు పాడేదానికంటే నన్ను ప్రత్యేకపరుచుకో. నా మైండ్లో కూడా కొన్ని సినిమా పాటలు తిరిగి నీకు వచ్చేపు, ఎందుకు గుంపులో కలిసిపోవటానికి. కానీ మనసు నిలవబెట్టుకుని, ప్రభువా ఈ అవకాశం పోతే మరలా రాదేమో. పెద్ద సింగర్నేం కాదు, మీకు తెలుసుగా ఆ సంగతి. మీకు ప్రత్యేకంగా చెప్పాలి ఏంటి ఆ సంగతి? ప్రత్యేకంగా చెప్పాలా? నా సమయం వచ్చింది, నిలవబడ్డాను, చేతులు కట్టుకున్నాను.
పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వడు. పాప పరిహారార్థం తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వడు. నీలగల ప్రేమ గల దేవుడేడి, నీవేగా చాలిన దేవుడవు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, తిరిగి లేచిన వారెవరు, నీతో సమమెవరు. ఈ పాట పాడానండి ఆ రోజు. అప్పట్లో పాటలు మామూలుగా పాడాం, ఇప్పుడు ఓ రకంగా ఏదో పద్ధతిగా పాడుతున్నాం, కానీ ఆ రోజుల్లో పాడేవాళ్ళం. ఆ పాట పాడగానే ఆ టీచర్ నా వైపు చూచి పాట అయిపోయాక, మీరు ప్రార్థనకి వెళ్తారా అంది. అవును మేడం అన్నా. పక్కన పిల్లల వైపు చూచి, అరే మీరు కూడా ప్రార్థన పోతారు కదరా. ఒకటి పేరు యాకోబు, క్లాసులో ఉన్నవాడి పేరు. ఇంకొకటి పేరు జాన్సన్, ఇంకొకటి పేరు జడ్సన్. మీరు కూడా పోతారు కదరా, మీరేంద్ర సినిమా పాటలు పాడారు అంది. ఆ రోజు క్లాస్ పిల్లలందరి మధ్యలో ఒక క్రైస్తవుడిగా గుర్తింపబడ్డాను. ఇప్పటికీ నా కాలేజ్ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేస్తే పాస్టర్ గారు అంటారు. అప్పుడే మొదలుపెట్టారు పాస్టర్ గారు అంటారు. వాళ్ళ విశ్వాసం వారి నోటి వాకు నన్ను పాస్టర్ని చేసింది. నిజమండి. మీకు తెలుసు, కొద్దిమంది మన పిల్లలకు తెలుసు, వరబాబు, కమలాకర్, సుబ్బారెడ్డి. ఆ నామం కొరకండి, ఆ నామం కొరకు నువ్వేం శ్రమ పొందావు, నువ్వేం నిలవబడ్డావు, ఏం భరించావు ప్రభు కోసం. యేసు అను ఒక్కని నిమిత్తము దొంగతనాలు చేయొద్దు, నరహత్యలు చేయొద్దు, మానభంగాలు చేయొద్దు, ఆస్తులు దోచుకోవద్దు, అన్యాయపు సాక్ష్యాలు చెప్పొద్దు, ఫోర్జరీలు చేయొద్దు, లోకం చేస్తున్న అపవిత్రమైన కార్యక్రమాల్లో మనం ఉండొద్దు. అయినా శ్రమ పొందుదాం యేసు అను ఒక్కని కొరకు, ఆ ఒక్క దేవుని కొరకు, ఆ ఒక్క దేవుని అందరి విశ్వాసం కొరకు ఎంతటి శ్రమనైనా మనం అనుభవించుదుము గాక. గట్టి చెప్పాలి. ప్రార్థనకి పోతామంటే ఇల్లు అద్దెకి ఇవ్వట్లా, శ్రమ భరిద్దాం. మనకు పెద్ద ఇల్లు ఉంది పరలోక రాజ్యంలో. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పాలి. దేవుడు నీ కొరకు ఒక ఇల్లు కడతా ఉన్నాడు. శ్రమే ఇక్కడ ఇల్లు దొరక్కపోవటం. నువ్వు ప్రార్థనకి వెళ్తావు, లోకం నేను తక్కువగా చూస్తారు, అంతే ఉండు, శ్రమే భరించు. ఆ నామము నిమిత్తమే ఇవన్నీ ఒక దినాన పరలోకంలో నీకు బహుమానాలకు కారణమవుతాయి. యేసు అను ఒక్కని నిమిత్తం నీ త్యాగం ఎంత, యేసు అను ఆ ఒక్కని నిమిత్తం నీ విశ్వాసం ఎంత, యేసు అను ఆ ఒక్కని నిమిత్తం నీ సమర్పణ ఎంత, నీ సమర్పణ ఎంత. ఆ ఒక్కని నిమిత్తం, యేసు అను ఒక్కని నిమిత్తం ఫేలెక్స్, ఫేస్ట్, అగ్రిప్ప, కైసరు ఆఖరికి ప్రాణమే ఇచ్చాడే పౌలు. నీవు నేను ప్రభు కొరకు శ్రమ పడదాం. శ్రమలు పొందుటకే దేవుడు మనల్ని పిలిచాడు. మోకలేండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసు ఖైదీ, క్రీస్తు యేసు ఖైదీ. వారు హత్యలు చేసి జైలుకి వెళ్ళిన వారు కాదు, మానభంగాలు చేసిన వారు అంతకన్నా కాదు, రేపిస్టులు కాదు, బ్యాంకులకి లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వారు గారు, ఆస్తి తగాదాల్లో కొట్టుకున్నవారు కాదు. ఎందుకు ఖైదు చేయబడ్డారంటే
యేసు అను ఒకని కొరకు, యేసు నామము కొరకు నీ హృదయాన్ని ప్రభు ప్రేరేపిస్తే కన్నీరు గార్చి ప్రార్థన చేసుకో. అయ్యా అయ్యా, నీ కొరకు నేను బ్రతకలేకపోతున్నాను, అయ్యా నీ కొరకు నేను నిలవలేకపోతున్నాను ప్రభువా. నోరు తెరుస్తారా? నోరు తెరుస్తారా? దేవుని బిడ్డలు మౌనంగా ఉండొద్దు.